చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు రత్నం విషయంలో. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్? ఏడికెళ్ళినా ఒక విషయం చెప్తారు. మళ్ళీ ఆ నందింగుడి విషయాలు ఎప్పుడు సార్ వస్తారు, మళ్ళీ ఆ బర్నీ విషయాలు ఎప్పుడు సార్ చూడగలుగుతాం. నాకు కరెక్టే కదా, అందరూ అడుగుతున్నారు. మీరు సినిమాల నుండి వచ్చారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాల నుండి వచ్చారు. మీరు ఆ మైండ్ సెట్ మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు? పవన్ కళ్యాణ్ గారు గెలవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకు అనలేదు? వ్యక్తిగా చెప్తున్నాను, నటుడిగా కాదు. నేను ఆయన ప్రమోట్ చేసేది కాదు. దానివల్ల ఆ జగన్ గారు నాకు ఏదో డబ్బులు ఇస్తున్నారు అలా ఏం కాదండి. సిన్సియర్లీ విష్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ కంటిన్యూయింగ్ ఆ పోరాటం. ఈజ్ ఆల్సో ఒక రాజకీయ నాయకుడిగా ఈజ్ ట్రైంగ్. మీరు అనౌన్స్ చేస్తున్నారు 2026లో వస్తానని చెప్పి. ఆల్రెడీ 2017లో ఒకసారి మీ నామినేషన్ రిజెక్ట్ అయ్యింది. బట్ స్టిల్ మీ మైండ్ సెట్ ఇప్పటికి కూడా వెనకడుగు వేయట్లేదా? వద్దామని అనుకుంటున్నారా? మీరందరూ కరెక్ట్గా చేస్తే మాలాంటి వ్యక్తులు, మాలాంటి నటులు ఎందుకు రాజకీయ నాయకులు? మీరు రాజకీయ నాయకులు ఆ నటులుగా మారేటప్పుడు మేము నటులు రాజకీయ నాయకులుగా మారుతున్నాం. నేను చెప్పింది మీరు అడిగింది వస్తున్నారని వస్తున్నాను. ఎప్పుడు హే గైస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారు చూసారు కదా. నేనైతే ఇంట్రడక్షన్ ఇవ్వట్లేదు, మాట్లాడేద్దాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ మా బాగున్నా, ఎలా ఉన్నా? బాగున్నా అన్న. సో ముందుగా ఇంత అందరూ అడుగుతున్నారు కదా గట్స్ గురించి, అంటే ఇంత ఓపెన్గా ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ప్రతిదీ ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తారు, దేని గురించి అయినా సంకోచించారు? ఒకే ఒక విషయం, మా ప్రాబ్లం లేకుండా ఏదైనా సాధించేది అది సాధించే విషయం కాదు. ప్రాబ్లంలంతా దాటి ఒక విషయం సాధించేదే నిజమైన ఒక అచీవ్మెంట్. ఈ సమాజంలో వచ్చి అయ్యయ్యో ఇదంతా చెప్తే మనకి ఇబ్బంది అవుతుంది, మన కుటుంబం ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే ఆ విషయాల్లో ఇంకా దారుణంగా వెళ్తూ ఉంటుంది. ఎవరైనా ఒక మాట అడగాలని నాకు వచ్చి పబ్లిసిటీ కోసమో లేకపోతే నువ్వు అడిగే ఆ విషయం గట్స్ అనేది నాకు తెలియదు. దాని పేరు గట్స్ అనేది మనం డిక్షనరీలో చూస్తాం, కానీ లోపల నుంచి వచ్చేది ఎమోషన్. ఈ ఎమోషన్ దేనికోసం వస్తుందంటే నా కుటుంబం కోసం కాదు, జరిగిన విషయాల కోసం. సో దాంట్లో వచ్చి నేను ఎప్పుడు ఆగను, ఎప్పుడు ఆలోచించను. ఫిల్టర్ అనేది ఏం లేదు, చెప్పేది చెప్పాలి అంతే. మీరు అనుకునేది అనుకోండి, మీరు చేయేది చేసుకోండి, నేను చేసేది నేను చేసుకుంటాను అంతే. అలాగే నేను అనుకుంటాను. జనరల్గా ఒక కాంప్లిమెంట్ ఇస్తున్నాను అంటే ఏంటంటే, ఎప్పుడన్నా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎన్నో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే మేనేజర్ వచ్చి ఈ క్వశ్చన్స్ అడగండి ప్లీజ్ కాంట్రవర్షియల్ అవుతాయి అని ఉంటాయి. మీ విషయంలో ఎవరు ఎప్పుడు అపోజ్ చేయలేదు ఇప్పుడు వచ్చి మమ్మల్ని. నాకు క్వశ్చన్ పేపర్ లీక్ అవుట్ అయ్యేది స్కూల్ కాలేజ్లోనే. దానికోసం వెతికి మేము ఎగ్జామ్లు రాసేవాళ్ళం. కానీ నటుడు అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఎప్పుడు చూడలేదు. ఓపెన్గా ఉండాలి. ఏ క్వశ్చన్ అడిగినా మనసారా అడుగుతున్నారు కదా, దానికి నేను ప్రిపేర్ అయ్యి మేము చెప్పేది వచ్చి మళ్ళీ డైలాగులు కాదు. అది ఈ నుంచి వచ్చేది అంటే మీరు సడన్గా అడిగే విషయంలో వచ్చి నేను చెప్పాలి. అది ఆలోచించి చెప్పాలని కూడా కొంచెం సార్లు ఉంటాయి, కొన్నిసార్లు వచ్చి ఓపెన్గా చెప్పాలని ఉంటుంది. అది మంచిది కదా, అది మంచిదే. ఉండే ప్రేక్షకులు ఇవాళ అందరూ ఆశపడేది అదే. సినిమాలో నటిస్తున్నావు ఓకే, మరి దీంట్లో కూడా నటించేదిలో ఏం ప్రయోజనం? ముందుగా అంటే ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు రత్నం విషయంలో. మీ డబ్బులు అయితే వృధా కానివ్వు అని చెప్పి అంత క్లియర్గా చెప్తున్నారు. మీరు తర్వాత వచ్చి అడగండి, నా డబ్బులు వేస్ట్ చేసేవరా నువ్వు అని అడగండి అని అంటున్నారు. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్? హరి గారు డిఎస్పి, హరి గారి స్క్రీన్ ప్లే, ఆ ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణ ఒక విషయంకి, ఎమోషనల్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరు. ఏ ఒక్క వ్యక్తి అంటే విషయాలను మర్చిపోండి, ఈ సినిమాలో ఏ ఒక కొత్త హీరో నటించినా కూడా నేను ఇదే విషయం నేను చెప్తాను. నేను నా నిర్మాతగా ఉంటే నేను చెప్తాను, హరి గారు చేసిన స్క్రీన్ ప్లేలో మొత్తం ఫ్యామిలీ వచ్చి వాళ్ళు. ఇప్పుడు నేను ఒక హీరో సినిమా చూడాలంటే నా సంపాదనలో నేను ఒక డబ్బులు ఒక 2,000 2,500 నేను ఖర్చు పెట్టి నేను వెళ్తున్నాను. ఆ సినిమా బాగుండాలి. ఆ సినిమా బాగుంటేనే ఓకే 2,000 బాగా ఖర్చు పెట్టాము పర్వాలేదు సూపర్ సినిమా అని. అది బాగాలేదనుకోండి, అది మనం ఒక 10 మందికి చెప్తాం, రే 2,000 పోయిందిరా, అనవసరంగా ఆ సినిమాకి వెళ్ళాము, వేస్ట్ చేసాం లైఫ్ 2.5 hours. కానీ ఈ సినిమా మాత్రం నేను హామీ ఇస్తున్నాను, మళ్ళీ వస్తాను. నేను డిటెక్టివ్ 2కి ప్రమోషన్కి వస్తాను. మార్కెట్ని నేను చెప్పింది జరిగింది కాబట్టి నేను ధైర్యంగా రత్నం సినిమా ప్రమోషన్కి వస్తాను. లేకపోతే నేను ఎక్కడో చెన్నైలో కూర్చొని మైక్లో పెట్టి రికార్డెడ్ ఇంటర్వ్యూ ఇస్తాను. నేను ఎందుకు ఓపెన్గా చెప్తున్నానంటే, మీరు చూస్తారు ఏప్రిల్ 26వ తారీఖు మీరు ఫ్యామిలీగా మీకు
హాలిడేస్ పీరియడ్లో పిల్లలకి ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలని అనిపిస్తుంది. ఆ విధంగా హరి గారి సినిమా డైరెక్షన్లో నేను వీలంత వరకు ఎంటర్టైన్మెంటు, యాక్షను అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఒక అమ్మాయి సంబంధించిన ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మగా ఉంటుంది, తల్లిగా ఉంటుంది, చెల్లెలుగా ఉంటుంది, అక్కగా ఉంటుంది. కానీ వాళ్ళందరికీ ఒక ఇబ్బంది లైఫ్లో ఉంటుంది. వాళ్ళందరికీ ఆ ఇబ్బందులు దాటి ఎలా బయటకు వస్తారని ఉంటుంది. ఆ ఇబ్బందుల్లో ఇరుక్కున్నప్పుడు ఎవ్వరు వాళ్ళు కాపాడతారని ఒకటి ఉంటుంది. చాలా విషయాలు ఉన్నాయి అమ్మాయిలకు సంబంధించిన. ఆ విధంగా ఈ సినిమాలో అరగంట తర్వాత స్క్రీన్ ప్లేలో కరెక్ట్గా 35th మినిట్లో మీరు అందరూ చూస్తారు. ఆ నుంచి సినిమా ఫినిష్ అయ్యే వరకు మీకు నచ్చిన ఒక విషయం డెఫినెట్గా వెళ్ళేటప్పుడు మీరు చెప్తారు, కరెక్ట్ వీడు విషయాలు వచ్చి మన ఏమార్చలేదు, కరెక్ట్గానే చెప్పాడు, బాగుంది సినిమా అని చెప్పి ధైర్యంగా నేను చెప్తాను. అది మాత్రం నేను ధైర్యంగా చెప్తాను. బట్ మాకు కూడా ఈ మూవీ చూసిన తర్వాత మేము మీకు బాగా కనెక్ట్ అయింది అయితే ఫస్ట్ ఆ 18 కోడి, పొగరు, ఆ భరణి. సో మాకు మళ్ళీ అలాంటి వైబ్స్ వచ్చినాయి. బికాజ్ పొగరు చూసుకుంటే మీరు కంప్లీట్గా హీరోయిన్ కోసం మొత్తం పోరాటం, ఇక్కడ కూడా మాకు అదే కనిపించింది అనమాట. మీకు కూడా ఏమన్నా మళ్ళీ 2.0 అవుతున్నాను అంటే మళ్ళీ ఫస్ట్లో ఎలా కనెక్ట్ అయ్యాను ఆడియన్స్కి అలాగే కనెక్ట్ అవబోతున్నాను అనిపించిందా? 100%. నాకు మార్కెట్ని చేసిన తర్వాత చాలామంది ఇప్పుడు మన ఎయిర్పోర్ట్కి వెళ్తాం, షూటింగ్కి వెళ్తాం, ప్రతి ఊరికి వెళ్తాం, పల్లెటూరుకి వెళ్తాం, సిటీకి వెళ్తాం, ఏడికి వెళ్ళినా ఒక విషయం చెప్తారు, మళ్ళీ ఆ పందెంకోడి విషయాలు ఎప్పుడు సార్ వస్తారు, మళ్ళీ ఆ భరణి విషయాలు ఎప్పుడు సార్ చూడగలుగుతాం. నాకు కరెక్టే కదా, అందరూ అడుగుతున్నారు, ఇంతమంది అడుగుతున్నారు, అందరూ ఒకే అంటే యంగ్స్టర్స్ మాత్రం కాదు, లైక్ పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ అడిగేది ఆ విషయాల్లో ఎప్పుడు చూడగలుగుతాం మేము అలాంటి విషయాలు. ఇది నాకు డైరెక్ట్గా హరి గారికి ఫోన్ చేశాను, సార్ మన ఇద్దరు కలిసి ఒక సినిమా చేద్దాం సార్ మూడోసారి నేను అడిగి, ఈ సినిమా పుట్టింది అప్పుడు అనిపించింది మళ్ళీ వీళ్ళ ముందు నేను ఆ పందెంకోడి విషయాలుగా రావాలి, మళ్ళీ వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది కదా, ఒక హీరో ఒకేలా ఉన్నాడు వీడు మారట్లేదు, కానీ సడన్గా ఒక మార్పు తెలిసేటప్పుడు మార్కెట్ని అంత పెద్ద హిట్ అయింది. అలాగే రత్నంలో కూడా వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది. అది అంటే పురచ్చి తలపతి విశాల్ అని పడుతుంది అంటే ఇంతకుముందు మీకు దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఉండదు మీకు అసలు, పెద్ద అంటే కిరీటం మీద పెద్ద దాన్ని ఏమంటారు ఆశ అలాంటివి ఉండవు మీకు. సో ఫస్ట్ టైం ఇప్పుడు పడుతున్నప్పుడు అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీకు వచ్చిన అందరూ నువ్వు చెప్తున్నావు కదా అలాగే వచ్చి నేను ఎప్పుడు ఫ్యాన్స్ అని చెప్పను, వాళ్ళందరూ వచ్చి నాకు దేవుళ్ళుగా చూస్తాను, నా ఫ్రెండ్స్గా చూస్తాను, వాళ్ళందరూ నన్ను ఆదరించి అన్నయ్యని ఇలా పిలవాలి అని చెప్పేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి నేను ఆ మర్యాద ఇవ్వాలి. అందుకే ఆ విషయం. సో ఇందులో ప్రజా పార్టీ అనేది ఒకటి కనిపించింది అన్న మాకు బ్యాక్గ్రౌండ్లో ట్రైలర్ ఎండింగ్లో. సో కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎలక్షన్స్ గురించి ఎంత ఉండబోతుంది ఏంటి అంటే ఈ సినిమాలో పార్టీకి సంబంధించిన ఒక బ్యాక్డ్రాప్ ఉంది. సముద్రని మావయ్య క్యారెక్టర్ చేస్తున్నారు, ఇద్దరు కలిసి రెండో సినిమా చేస్తున్నారు. సో అది పెద్దదిగా అలా ఏం లేదు. ఈ బార్డర్లో జరిగే కథ, చిత్తూరు నగరి బార్డర్లో జరిగే కథ, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్లో జరిగే కథ. అండ్ అది మా ప్రత్యేకంగా రాజకీయం సంబంధించిన సినిమా అలా ఏం లేదు. ముఖ్యంగా April 26th మేము పెట్టినప్పుడు అప్పుడు ఎప్పుడో డిసెంబర్లో డిసైడ్ చేసింది. అప్పుడు వచ్చి ఎలక్షన్లు ఈ తారీఖు వస్తుంది అదంతా మాకు తెలియదు. సో డెఫినెట్గా లైక్ ఇట్స్ సమ్మర్ హాలిడేస్ కదా, 100% చూస్తారు. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ గురించి మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఆల్రెడీ చెప్పారు నెక్స్ట్ టైం కూడా ఈయనే గెలుస్తారు, క్లియర్గా నా ఒపీనియన్ అదే అని క్లియర్గా చెప్పారు. ఒకటి అడుగుతున్నాను, అంటే ఇప్పుడు మీరు సినిమాల నుండి వచ్చారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాల నుండి వచ్చారు, మీరు ఆ మైండ్ సెట్తో మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు? పవన్ కళ్యాణ్ గారు గెలవాలని నేను కోరుకుంటున్నానని ఎందుకు అనలేదు? అయ్యో అలా కాదండి, నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. నేను ఇదే ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక కాలేజ్లో అమ్మాయిలు ఉంటారు, అందరూ అందమైన అమ్మాయిలు ఉంటారు, అందరూ లవ్ చేయగలుగుతాం ఏంది? ఒక అమ్మాయినే లవ్ చేయగలుగుతాం. అలాగే నేను చెప్తున్నాను, నేను వాళ్ళని చెడ్డగా చెప్పలేదు, వాళ్ళని నేను ఆదరిస్తున్నాను. నేను నాకు నచ్చిన వ్యక్తి గురించి చెప్తున్నాను, నేను ఒక వ్యక్తిగా చెప్తున్నాను, నటుడిగా కాదు. నేను ఆయన ప్రమోట్ చేసేది కాదు, దానివల్ల ఆ జగన్ గారు నాకు ఏదో డబ్బులు ఇస్తున్నారు అలా ఏం కాదండి.
నాకు మనసారి చెప్పే ఒక విషయం. Yeah. ఐ సిన్సియర్లీ విష్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ కంటిన్యూయింగ్ ఆ పోరాటం కదా. ఈజ్ ఆల్సో ఒక రాజకీయ నాయకుడిగా ఈజ్ ట్రయింగ్. సో డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్. బట్ నాకు ఒక విషయం అడిగారు, నేను చెప్పాను అంతే. ఓకే, ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు చాలామందిని చూసారు మీరు ఇలాగే పోరాటం చేస్తున్నారు అని అన్నారు. పాపం చాలామంది వచ్చి ఫెయిల్ అవుతూ ఉన్నారు లిటరల్లీ చెప్పుకోవాలనుకుంటే. బట్ స్టిల్ మీలో ఉన్న తాపత్రయం ఉంది కదా జనాలకి ఏదో ఒకటి చేయాలని, అది తగ్గట్లేదు. మీరు అనౌన్స్ చేస్తున్నారు 2026లో వస్తానని చెప్పి. ఆల్రెడీ 2017లో ఒకసారి మీ నామినేషన్ రిజెక్ట్ అయ్యింది. బట్ స్టిల్ మీ మైండ్ సెట్ ఇప్పటికీ కూడా వెనకడికి వేయట్లేదా? వద్దామని అనుకుంటున్నారా? రాకూడదని వద్దాం అనేది అనుకునేది వీళ్ళందరూ చేయట్లేదనే విషయం మా స్టేట్లో. మీరందరూ కరెక్ట్గా చేస్తే మాలాంటి వ్యక్తులు, మాలాంటి నటులు ఎందుకు రాజకీయ నాయకులు రావాలి? మీరు రాజకీయ నాయకులు ఆ నటులుగా మారేటప్పుడు మేము నటులు రాజకీయ నాయకులుగా మారుతున్నాం. నేను చెప్పింది మీరు అడిగింది వస్తున్నారని వస్తున్నాను. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడే వస్తాను. దానికి ముందు నేను ఎలా నిలబడతాను? ప్రజల కోసం సేవలు చేయడం కోసం ఒక విషయం వచ్చి ఆ గ్రీన్ సిగ్నేచర్ చాలా ముఖ్యం. మేము చేస్తున్నాం అండి. మీరు చేయకపోయినా మేము ప్రజలకి మేము ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఎన్జిఓ పెట్టుకుని మేము చేస్తున్నాం. కానీ మేము వీళ్ళంత వరకే చేయగలుగుతాం. లార్జర్ పర్స్పెక్టివ్ చేసేటప్పుడు ఆ గ్రీన్ సిగ్నేచర్ చాలా ముఖ్యం, ఆ అథారిటీ చాలా ముఖ్యం, ఆ పదవి చాలా ముఖ్యం. దానికోసమే ఆ రాజకీయంలో వస్తే మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు, స్విస్ బ్యాంకులో డబ్బులు పెట్టుకోవచ్చు, మనం లండన్లో బిల్డింగ్ కట్టుకోవచ్చు, మలేషియాలో బిజినెస్ పెట్టుకోవచ్చు. అలా కాదు నేను అనుకునేది. ప్రజలు మామూలు విషయాలు అడుగుతున్నారు, తాగే నీళ్ళు అడుగుతున్నారు ఇంకా పల్లెటూరులో. అది కూడా లేకుండా ఉంది. సో ఇదంతా చూసినప్పుడు మేము అందరూ ఆలోచించిన విషయం, సరే మనం దిగి చేద్దామే అని, అంతే, వేరేం లేదు. ఇఫ్ యూ వాంట్ టు సీ ద చేంజ్, యూ బీ ద చేంజ్. చేంజ్ అనేది మార్పులు అనేది మార్పులు జరిగిపోతాయి అలా అని కాదు. నువ్వే నువ్వు ఆ మార్పులు తీసుకురావాలి, అది విషయం. మిమ్మల్ని మేము ఎలాగో నమ్ముతాం ఖచ్చితంగా. మీరు స్విస్ బ్యాంక్లో దాచుకుంటానన్నా మేము నమ్మం. కానీ ఓకే, మీరు ఒకవేళ అంటే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి ఇస్తే మీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? అంటే బాగా సమాజంలో ఎన్నుకోవాల్సినవి ఏమున్నాయి, తీర్చాల్సిన ప్రాబ్లమ్స్ ఒక 3 చెప్పండి. తీర్చాన ప్రాబ్లమ్స్ అనేది ప్రస్తుతానికి పల్లెటూరులకి సిటీకి పెద్ద ఒక డిస్కనెక్టివిటీ ఉంది. పల్లెటూరులో సిటీలో ఏం జరుగుతుందో తెలియదు, సిటీలో పల్లెటూరులో ఏం జరుగుతుందో తెలియదు. ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఫస్ట్ పెట్టాలి. ఫస్ట్ అందరికీ టాయిలెట్లు కట్టాలి. ఒక విషయం, ముఖ్యమైన విషయం, ఎంత దరిద్రమైన విషయం అంటే, మీరు ఆలోచించండి, ఫిజికలీ ఛాలెంజ్ ఎలా పబ్లిక్ టాయిలెట్ వెళ్ళగలుగుతారు? వాళ్ళకని టాయిలెట్ ఎక్కడన్నా కట్టారా? వాళ్ళు ఎలా వెళ్తారు పబ్లిక్ టాయిలెట్కి? అది ఒక విషయం మీరు అది మీ బాధ్యత, అది చేయవలసిన ఒక విషయం. అది ఒక విషయం ఉంది. ప్లస్ ఎడ్యుకేషను, మెడికల్ విషయం, చాలా విషయాలు ఉన్నాయి చేయాల్సిన విషయాలు. ఇప్పుడు నేను చెప్తే వచ్చి తొందరగా చెప్పేసాడని ఉండకూడదు. చేసేటప్పుడు చేసి చూపించాలి. మనం చెప్పి చేసేది కాదు, చేసి చూపించాలి. అది ముఖ్యం. ఫైనల్గా ఎండ్ చేసే ముందు అంటే మీరు ఇప్పుడు కమల్ హాసన్ గారు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్లో నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు. మీరేమన్నా అలాగ ఒక యాంటాగనిస్ట్గా మేము ఎప్పుడైనా చూడొచ్చా మిమ్మల్ని? అది డైరెక్టర్ పట్టే ఉందండి. డైరెక్టర్ ఆయన డిసైడ్ చేసేటప్పుడు కరెక్ట్గా పండాలి, ఆ టైంలో మనకు సినిమాలు లేకుండా ఉండాలి, అప్పుడు చేసే ఒక అవకాశం, ఒక ఆశ ఉండాలి. అదంతా కలిగేది డైరెక్టర్ చేతిలో. ఇంకా ఫైనల్గా డిటెక్టివ్ పార్ట్ 2 రాబోతుంది, మీరు డైరెక్షన్ చేస్తున్నారు. అంటే పార్ట్ 1 అయితే మేము సీరియస్గా చెప్తున్నాం, 1 minute కూడా మాకు ఎక్కడ పక్కకు బుర్ర తిప్పాం, అంత లీనం అయిపోతాం. మరి పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? డిటెక్టివ్ పార్ట్ 2 25 years తర్వాత దర్శకుడిగా, డైరెక్టర్గా నేను మీ ముందు వస్తున్నాను. దర్శకత్వం అనేది మామూలు విషయం కాదు. డెఫినెట్గా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్ ఈజ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఛాలెంజ్ ఆ జానర్. డిటెక్టివ్ పార్ట్ 2 ఇది కోహినూర్ డైమండ్ సంబంధించిన ఒక కథ లండన్లో. సో డెఫినెట్గా త్వరలో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ విషయాలు నేను డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఇలాగే గట్సీగా ఉండాలి, ఓపెన్ బుక్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.